హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ పచ్చి పులుసు తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకొని ముందుగానే ఆవాలు జీలకర్ర వేసి దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసి వేసి దాంట్లోనే కరివేపాకు వేసి ఈ విధంగా ఫ్రై చేయండి. దాని తర్వాత ఏంటంటే ఫ్రెష్ వెల్లుల్లిని ప్లస్ జీలకర్రని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి దాంట్లో వేయండి. ప్యాన్లో వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. మామూలు కర్రీస్ లాగానే ప్యాన్లో ఫ్రై చేసేసుకొని అయితే కొద్ది నిమిషంలో ముందే చింతపండుని నానబెట్టాను ఫ్రెండ్స్. ఆ చింతపండు నానబెట్టిన రసంని మనం ఇందాక ఫ్రై చేసుకున్న దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మోస్ట్లీ పచ్చిపులుసు రెడీ అయిపోయింది. దీంట్లో కొద్దిగా అప్పుడే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఆనియన్స్ ఫ్రై చేయొద్దు, డైరెక్ట్గా ఆనియన్స్ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసుకొని దానిపైన డెకరేట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లము. ఈ బెల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు తింటారు కాబట్టి కొద్దిగా పులుపుని తగ్గించి బెల్లం టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ.